కనిపిస్తుంది మనకు. ఫైల్ ముందు పెట్టుకొని కూర్చున్న మంత్రి రియల్ కంపెనీలకు దారదత్తం చేసేందుకు ప్రణాళికలు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల కబ్జాకు ప్లాన్. ప్రభుత్వ భూములు అమ్మడమే సర్కార్ పనిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి, అవసరమైతే ఒక మెట్టు దిగి రావాల్సిందే, దేశ పౌరుల్ని చంపడం నేరమంటూ ఆగ్రహం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యు 400 ఎకరాల భూముల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వేల కోట్ల విలువ చేసే భూముల వేలం వెనుక పెద్ద భాగోతమే ఉందంటూ చెప్పారు. ఈ వ్యవహారంలో తెర వెనుక ఓ బీజేపీ ఎంపీతో పాటు పలువురు నేతలు కూడా ఉన్నారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయల భాగోతం 2-3 రోజుల్లో బయట పెడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హెచ్సియు భూములపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సియు భూముల వెనుక మంత్రి పొంగులేటి హస్తం ఉందన్నారు. హెచ్సియు భూములను దారాదత్తం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ ముందు పెట్టుకొని కసరత్తు చేస్తున్నట్టుగా తెలిపారు. రైట్. ఇక తాజాగా హెచ్సియు భూములపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సియు భూముల వెనుక మంత్రి పొంగులేటి హస్తం ఉందన్నారు. హెచ్సియు భూములు దారదత్తం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు అమ్ముకోవడానికి కొన్ని ఫైల్స్ ముందు పెట్టుకొని కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. సీఎం మంత్రుల పని రాష్ట్రంలోని భూములు అమ్ముకోవడం అంటూ తెలిపారు. హెచ్సియు భూములతో ఈ భాగోతం ఆగదని, రాబోయే రోజుల్లో వేల ఎకరాల కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారంటూ అన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో ఉన్న భూములను సంబంధించిన 100 ఫైళ్ల ముందు పట్టుకొని కూర్చున్నారన్నారు. ఇక డబ్బులు ఇస్తేనే ఫైళ్లు ముందుకు కదులుతున్నాయంటూ ఆర్ఎస్పీ తెలిపారు. మావోయిస్టులకు ఆర్ఎస్పీ సపోర్ట్. కేంద్ర ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించిన అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖపై ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్గా తన మనసులో ఉన్నది వ్యక్తపరుస్తున్నట్టు తెలిపారు. ఆగస్టులో మావోయిస్టు పార్టీ చర్చలకు